सलाम। साहब। हाँ माँ कुमारुడు क्या क्या बात है आपका? मेरा बेटा हाँ बोलो। సిద్ధయ్య बोल के నీ కొడుకు క్యామని చెప్పు. పంచరంగుల ఒక గురువు దగ్గరికి పోయి మా మాటలు చెప్పినట్టు వినకుండా మాకు వినకుండా వెళ్ళిపోయాడు. అతనితోనే ఉపదేశం తీసుకొని నా బ్రహ్మము 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 అంటూ మా మాట వినటం లేదు, మాతో రావటం లేదు. ఇప్పుడు చెప్పకుంటే మళ్ళా మీరు మా మీద ఏమన్నా ఫిర్యాదు చేస్తారని ముందే చెప్పేస్తున్నాను. మరి ఇక్కడ దొరకరాదా? మేము చెప్తే వింటలేడు. నేను అడుగుతుండే కదా. నేను చెప్తే వింటలేడు. వింటలేడా? అవును. अच्छा कौन दिया मुझे चंपू अच्छे जीवी वीरा ब्रह्म अच्छा कौन दिया मुझे चंपू चंपू अच्छा रे दिया मुझे चंपू अच्छा कौन दिया मुझे चंपू अच्छा रे दिया वीरू का जब मुझे तुम्हारा रे अच्छा कौन दिया मुझे चंपू साहब నవాబు గారు ఉపదేశం ఎవరిచ్చినారా? ఎవరిచ్చారో మాకు తెలియదు. ఇక్కడ నేను ఉన్నాను కదా, నా దగ్గర రాకుండా అక్కడే వెళ్ళిపోయాడు. సరే నవాబు గారు ఒక మనవి తెలుపు మీ మై క్యా బోలా హమారా బేటా సిద్ధప్ప మై క్యా బోలా హమారా బేటా సిద్ధప్ప నవాబు గారు ఉస్కా నామ్ సిద్ధప్ప మై క్యా బోలా హమారా బేటా అందర్ మాట బాబు అంటూ బీబీ చారే రే మై క్యా బోలా హమారా బేటా నవాబు గారు మై క్యా బోలేగా మేరా బేటా సిద్ధప్ప అందరూ సిద్ధ సిద్ధ అనుకుంటా మా బీవీ లెంకుతూ ఇలా వచ్చాము. దొరకలేడు. దొరికినా గాని మా వెంబట వస్తలేడా? అవును. మఠం నుంచి నేను మాత్రం రాను, మీరెవ్వరు తీసుకొస్తారో తీసుకురండి, నేను మాత్రం మా గురుపాదం పట్టినాను, ఆ పాదం విడిచి మాత్రం నేను మీ వెనువెంబట నేను రాలేను అంటున్నాడు. అవును. अभी बुलाना चौकीदार अभी बुलाना चौकीदार अभी बुलाना चौकीदार నువ్వు ఇప్పుడే ఇప్పుడు పోయి ఆ యొక్క సిద్ధప్పను అక్కడికి పట్టుకొని ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళాను. అవును. ఆయన దాటికి పోవాలంటే నా తరం కాదు. నీ తరం అంటున్నావా? నేను ఒక లేఖ రాస్తాను బొమ్మం గారికి, అది తీసుకుపోయి ఇచ్చి అది పట్టుకోరా. అట్లా దూరంకి వెళ్ళి ఇచ్చిరమ్మంటే ఆ ఇచ్చే పని నాది కానీ పట్టుకొచ్చే పని నాది కాదు. అవును. నేను చెప్తాను, నువ్వు రాయము. అట్లా చెప్పు. ఉత్తరం రాస్తాను. ఏమంటా? నేను చెప్తాను కదా, నువ్వు రాయము. అది మరి పట్టుకొచ్చురా నాకు వల్ల. ఇంకేం రాస్తావు? నాకు లేదు. రాజకీయం చెప్తా నేను రాయా. రైటింగ్ నాకు చెప్తాను మళ్ళా. ఈ యొక్క కడప నబాబు అనగా పోతులూరు హీర బ్రహ్మం గారి మఠానికి ఈ యొక్క లేఖ రాసినవా? మా కులస్తుని అనగా పీరు సాహెబ్ కొడుకును సిద్ధప్పను అక్కడ శిశువుగా చేసుకున్నావాట. ఇప్పుడే ఏగంగా పంపిస్తేనే నీ మఠం ఉంటది. లేకుంటే దున్న పోతులతోని దుక్కి దున్ని